అవతార్ మెహర్ బాబా की जय. ద జాయ్స్ పాత్ ఈ పుస్తకాన్ని మనం చదువుకుంటూ ఉన్నాము. మెహరాబాద్ ఆశ్రమంలోనూ ఉండేటటువంటి ఆ స్త్రీలందరి విషయాలు కూడా మనం చదువుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా 1940 దశకంలో అతి ప్రధానమైనటువంటి విషయం జరిగింది వాళ్ళ జీవితాల్లో. కొంతమందిని బాబా మెహరాజాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటనలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో బాబా మణి దగ్గరికి ఒక నోట్ వచ్చిందట. నోట్ అంటే ఒక చీటీ, ఒక సందేశం. అది ఆది సీనియర్ సంతకంతో ఉంది. అందులో విషయం ఏమిటి అంటే, సరోజ్ సినిమా హాల్లో ఒకానొక సినిమా ఉదయం 5 గంటలకు వేయబడుతుంది, అందరూ సిద్ధంగా ఉండాలని బాబా చెప్పారు. అది విషయం. బాబా స్త్రీలందరినీ నగర్లో ఉండేటటువంటి సరోజ్ సినిమా హాల్కి తీసుకువెళ్ళేవారు అని మనకు తెలుసు. ఈ దశ తొలి రోజుల్లోనే ప్రారంభమైంది. మెహరాబాద్లో ఉన్నటువంటి సమయంలోనే బాబా అప్పుడప్పుడు స్త్రీలను అహ్మద్ నగర్లో ఉండేటటువంటి సరోజ్ సినిమా హాల్కి తీసుకువెడుతూ ఉండేవారు. అక్కడ వేసే వివిధ సినిమాలను వాళ్ళందరూ చూడాలని బాబా కోరుకునేవారు. నిజానికి అది వారి కొరకు మాత్రమే ప్రత్యేకంగా చూపించేటటువంటి సినిమాలు. ఎందుకు అంటే అవి ఉదయం 5 గంటలకు చూపించేవారు. ఉదయం 5 గంటలకు సినిమా వేస్తే పబ్లిక్ ఎవరూ రారు. ఎంత సినిమా పిచ్చి ఉన్నా కూడా ఎవరు సాధారణంగా 5 గంటలకి సినిమా అంటే ఎవరూ రారు. అందువలన బాబా ఆ సమయాన్ని ఎన్నుకున్నారు. ఎందుకు అంటే స్త్రీలను ఎంత ప్రత్యేకంగా, ఎంత సెక్లూడెడ్గా ఉంచారో మనకు అర్థమవుతుంది. ఈ తెల్లవారుజాము సినిమా చూపించడం అనేది మెహరాబాద్లో స్త్రీలందరూ నివసించే రోజుల్లోనే మొదలైంది. తర్వాత మెహరాజాద్లో నివసించేటటువంటి మెహరా, మణి మొదలగు వారి కొరకు కూడా అది కొనసాగింది. అలా మెహరాబాద్లోను మెహరాజాద్లోను నివసించేటటువంటి స్త్రీలందరినీ కూడా ఈ సినిమా ప్రదర్శనకు పిలుస్తూ ఉండేవారు. వాళ్ళు అంటే మెహరాబాద్లో ఉండేటటువంటి స్త్రీలను అహ్మద్ నగర్కి తీసుకొచ్చేవారు, సరోజ్ సినిమా హాల్ దగ్గరికి. అలాగే మెహరాజాద్లో ఉండేటటువంటి మణి, మెహరా వీళ్ళందరినీ కూడా అక్కడికి అదే సమయానికి తీసుకొస్తూ ఉండేవారు. ఇరు వర్గాల వారు అక్కడ కలిసి ఆవలిస్తూ కలుసుకునేవారట. నిజానికి అది తెల్లవారుజామున వాళ్ళు 5 గంటలకి అక్కడ సినిమా ప్రదర్శిస్తున్నారు అంటే వాళ్ళు ఎన్ని పనులు చేసుకోవాలి, ఎంత ఎర్లీగా లేవాలి, ఇవన్నీ కూడా ముగించుకుని వాళ్ళు సినిమాకు వస్తూ ఉండేవారు. మణి చెప్తూ ఉండేది, ఉదయం 5 గంటలకి సినిమా అంటే ఎంత ముందుగా లేచి తయారవ్వాలి, అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే వచ్చిన తర్వాత ఎన్నో పనులు చక్కపెట్టుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉదయం అతి తొందరగా లేవడము, వాళ్ళకి కావలసినటువంటి పనులన్నీ కూడా చేసుకోవడము, తర్వాత వచ్చిన తర్వాత కూడా పనులు చేసుకునేందుకు సిద్ధం చేసి పెట్టుకోవడము, ఇవన్నీ చేసుకునేవాళ్ళు. తర్వాత వీళ్ళు ధరించే దుస్తులు, నిజానికి వాళ్ళు బాబాతో ప్రయాణించేటప్పుడు మనకందరం చదువుకున్నాం. బ్లూ బస్ టూర్స్లో వాళ్ళు ఆకారాలు ఎలా ఉండిపోయేవో, మొత్తం పై నుండి కింద వరకు బూడిద చల్లినట్లుగా దుమ్ము రేగినటువంటి ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మొత్తం వీళ్ళ శరీరం అంతా కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉండేది. ఆ సమయంలో మంచి దుస్తులు ధరించేవారు కాదు. నిజానికి అతి సాధారణమైనటువంటి జీవితం
గడుపుతున్నటువంటి స్త్రీలకు మంచి దుస్తులు వేసుకునే అవకాశాలు అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవి. కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా చూడడము అందరూ వాళ్ళే అయినప్పటికీ, వాళ్ళల్లో వాళ్ళే అయినా కూడా సినిమా ఒక మంచి సందర్భంగా వాళ్ళు మంచి దుస్తుల్ని ధరించేవారు. ఆ రోజు ఒకరోజు వీళ్ళు బయలుదేరే సమయానికి మణికి గుర్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఆమెకు చాలా కడుపు నొప్పొచ్చింది. ఈ ప్రపంచంలో ఏమన్నా కావాలి, ఏం కావాలి అని ఆమెను అడిగితే సినిమా అంటుంది మొట్టమొదట. అలాంటి అవకాశం వచ్చినప్పుడు తనకు కడుపు నొప్పి వంకతో ఆమె ఆగిపోలేదు. అలా అని బయటకు చెప్పలేదు. కాబట్టి సరే ఏదైతే అయింది, సినిమా కావాలి కదా! బాబా కోరినప్పుడే కావాలి. నిజానికి వాళ్ళు కోరుకున్నప్పుడు ఎప్పుడు సినిమా చూడ్డానికి అవకాశం ఉండేది కాదు. ఎప్పుడైతే బాబా కోరుకున్నారో అప్పుడే వాళ్ళకి అవకాశం వచ్చేది. అప్పుడే వాళ్ళు సినిమా చూడాలి. అందువలన మణి ఏం పర్వాలేదులే, నెమ్మదిగా నడిచి వెడతాను. వంగి కూడా అంటే అంత విపరీతమైనటువంటి నొప్పి ఉండేది. అందుకని వంగి నెమ్మదిగా ముసల్దాన్లాగా కూడా నడుస్తూ వెళ్ళింది ఆ రోజు. ఎలా రెడీ అయ్యిందో ఆమెకే తెలీదు. ఎలాగో నెమ్మదిగా మంచి డ్రెస్ వేసుకుంది, రెడీ అయ్యింది. అలా కడుపులో నొప్పితోటే ఆమె అక్కడికి వెళ్ళింది. అందరూ అక్కడికి వెళ్ళారు. నిజానికి వీళ్ళందరికీ గ్యాలరీ అంటే ఒక బాక్స్‌లా ఉండేది. స్త్రీలందరికీ ప్రత్యేకంగా సినిమా చూపించడం కోసం సినిమా హాల్‌లో ఉండేటటువంటి ఆ గ్యాలరీలోకి వెళ్ళేవారు. అది పైన ఉంటుంది. కాబట్టి కొన్ని మెట్లు ఎక్కి వెళ్ళాలి. అందరూ చూసి అయ్యో! పాపం మణికి ఇంత కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే రావాలా అంటూ జాలిపడుతూ ఉన్నారు. అలా పైకి వెళ్ళి ఆమె ఆ సోఫాలో కూర్చుని హమ్మయ్య! ఇంకా ఇక్కడికి వచ్చేసాను పర్వాలేదు. ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అని కాళ్ళు పైన పెట్టుకుని కూర్చుంది. అలా ఎంతో ఉత్సాహంతో సినిమా చూద్దాము అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ ఆశ నెరవేరేది కాదు. ఎందుకు అంటే ఆ రోజు అక్కడ ప్రదర్శించే సినిమా అంత గొప్పది కాదు. ఒక చెత్త సినిమా అంటుంది మణి. అలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదట. దాని పేరు 'వేకప్ అండ్ డ్రీమ్' అంటే మెలకువ కల. మొదట బానే ఉందనుకున్నారు. కానీ మణి చెప్తోంది, అది మామూలు కల కాదు, పీడకల. ఆమె నమ్మలేకపోయింది. ఇలాంటి చెత్త సినిమాలు కూడా ఉంటాయా అని. ఈ కథ అంతా కూడా ఒక నిజమైన ఒక ఒక పిచ్చి స్టోరీ. ఇలాంటి కథ ఆ కథ ఏమిటి అంటే ఒక బోట్ గురించి. బోట్ అంటే ఒక మంచి కలపతో నిర్మించేటటువంటి ఒక పరికరం. అది సముద్రంలోనూ, నదిలోనూ, నీటిలోనూ ప్రయాణం చేస్తూ ఉండడానికి కావలసినటువంటి విధంగా తయారు చేస్తారు. కానీ ఈ సినిమాలో ఆ బోట్‌కి చక్రాలున్నాయి. అది నీటిలో నడవదు. వీధుల్లో పరిగెడుతోంది. ఇది టూ మచ్ అనుకుంది మణి సినిమా చూస్తూ. పోనీ కాసేపు కళ్ళు మూసుకుందాము అనుకుంది. కానీ ఇంకా చిరాకు పడింది ఆమె. విపరీతమైనటువంటి శబ్దాలొచ్చాయి. ఏమిటో అర్థం కావటం లేదు. కాబట్టి మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి భయంకరమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ అది ముందుకు సాగుతోంది. ఇంకా ఆ పీడకలే నడుస్తోంది. ఆ బోట్ ఇంకా చక్రాలతో రోడ్డు మీద పరిగెడుతోంది. కానీ కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి. బాబా ఎప్పుడూ మంచి నాటకీయంగా ఉండేవి, మంచి కథా వస్తువుతో ఉండేవి చూపించేవారు. బాబాకు కూడా అవే నచ్చుతాయి. కొన్నిసార్లు 2 సినిమాలు కూడా చూపించేవారు. మనం గతంలోకి ఒకసారి చూస్తే చిన్న చిన్న ఊళ్ళల్లో సినిమా హాల్స్ ఉండేవి కావు. పక్క ఊళ్ళకు వెళ్ళి చూడవలసొచ్చేది. వాళ్ళందరూ అంటే దూరమైనప్పుడు చిన్నపిల్లలతో వెళ్ళవలసొచ్చినప్పుడు, మొత్తం కుటుంబం అంతా వెళ్ళవలసొచ్చినప్పుడు
బళ్ళను కట్టుకుని, ఎద్దు బళ్ళను కట్టుకుని వెడుతూ ఉండేవారు. అలా సినిమా చూసినప్పుడు సరే ఎలాగో వచ్చాను కదా ఇంత దూరం, మరో సినిమా కూడా చూసేద్దామంటూ ఇంకో పక్క హాల్‌లోకి వెళ్ళి ఇంకో సినిమా కూడా చూసి వస్తూ ఉండేవారు. అలా మార్నింగ్ షోకెళ్తే మార్నింగ్ షో మ్యాట్నీ చూసొచ్చేవారు. అలాగే మ్యాట్నీకి వెడితే ఫస్ట్ షో కూడా చూసి ఇళ్ళకు వస్తూ ఉండేవారు. అలా బాబా వీళ్ళకి కూడా 2 సినిమాలు చూపిస్తూ ఉండేవారట అప్పుడప్పుడు. ఒకసారయితే 3 సినిమాలు కూడా చూసొచ్చేసారు. ఆ సమయంలో వీళ్ళు చాలా అలసిపోయారు. నిజానికి సినిమా చూడాలని ఉద్దేశం కాదు. బాబా చూడమంటే చూడ్డం అంతే. ఒకేసారి అని ఎక్కువ చాక్లెట్‌లు తింటే ఎలా ఉంటుంది? వెగటు పుడుతుంది. అలాగే వీళ్ళ పరిస్థితి కూడా ఉండేది. నిజానికి వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు సినిమాలు చూడాలని ఆశ ఉండేది కాదు. ఎందుకు అంటే చాలా అలసిపోతూ ఉండేవారు. ఎక్కడైనా కాస్త నీడ దొరికితే వీళ్ళకి కావాల్సింది అప్పుడేమిటి అంటే కాస్త స్నానం చేయడము, విశ్రాంతి తీసుకోవడము అంతే. కానీ ఒక్కొక్కసారి బాబా అంటే మనకందరికీ ఐడియా ఉంది. బాబా ఈ సినిమాలకు ఎందుకు వెడతారు? ఈ సినిమాలకు వెళ్ళి ఆయన చేసే పని అంటే సామూహికంగా అంటే కలెక్టివ్‌గాను, ఇండివిడ్యువల్‌గాను బాబా పని చేస్తారు అని మనకి చదువుకున్నాం అనేక సందర్భాలలో. ఇక్కడ బాబా కూడా ఈ సినిమాలకు తీసుకువెళ్ళడంలోనూ, అలాగే క్రికెట్ మ్యాచ్‌లు చూపించడానికి తీసుకువెళ్ళడంలోనూ, లేదా ఆయన పురుష మండలితో అనేక సందర్భాల్లో బయటికి వెడుతూ కూడా అంటే ఎక్కడో ప్రయాణం చేస్తూ కూడా ఎక్కడైనా ఒక చోట ఈ సామూహికంగా అనేక మంది కూడి ఉన్నటువంటి ప్రదేశం కనిపిస్తే కారు ఆపి అక్కడ కారులోనే కూర్చొని పనిచేస్తూ ఉండేవారు. ఎందుకు అంటే అందరూ కలిసి ఎక్కడైతే ఒక విషయంపై దృష్టి పెడతారో అక్కడ ఆయన పని హాయిగా సాగుతుంది. అలా కాసేపు ఎక్కడైనా ఉంటే అక్కడ కారులోనే కూర్చుని తన పనిలో నిమగ్నమయ్యేవారు. ఆయన వేళ్ళు నిరంతరాయంగా కదులుతూ ఉండేవి. ఆయన అక్కడ జరిగేటటువంటి ప్రదర్శనలో పాల్గొనలేకపోయినా, అలాగే ప్రేక్షకులకు మధ్యకు వచ్చి కూర్చోలేకపోయినా, తన పనిని ఎక్కడుంటే అక్కడే నిర్వహించేవారు. అలాగే సినిమా హాల్స్‌లో కూడా జరిగేది. సాధారణంగా వీళ్ళందరూ అక్కడ సినిమా మాత్రమే చూసేవాళ్ళు. అంటే బాబా సినిమాకి తీసుకువెళ్తున్నారు అంటే, సినిమా చూపించడానికి అని వీళ్ళు అనుకునేవారు. కానీ బాబా పని వేరుగా ఉండేది. ఒకసారి మళ్ళీ ఎందుకో బాబా వైపు చూసింది. బాబా కనిపించారు. అది నిజానికి బాబాకి ఇష్టం ఉండదు. అందరూ సినిమా చూడాలని బాబా కోరుకునేవారు. కానీ ఒకసారి అలా మణి చూసినప్పుడు ఆయన వేళ్ళు వేగంగా కదలడం గమనించింది. ఒక ప్రక్క సినిమా నడుస్తోంది. ఆయన పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు. అది మంచి సినిమా అయితే అందరి దృష్టి నిజానికి దాని మీదే ఉంటుంది. సినిమా ఒక ఒక సీన్ తర్వాత ఒక సీను, తర్వాత ఏం జరుగుతుందో ఇలా చూడడం అందరికీ కూడా దృష్టి దాని మీదే ఉంటుంది. అలా నిజానికి మంచి సినిమా అయితే మణి చెప్తోంది. మంచి సినిమా అయితే దృష్టంతా కూడా అంటే ప్రేక్షకుల దృష్టంతా కూడా సినిమా మీదే ఏకాగ్ర చిత్తంతో చూస్తూ ఉంటారు. దాని మీదే ఉంటుంది దృష్టంతా. అప్పుడు ఆయన పని త్వరగా పూర్తయిపోతుందేమో అనుకుంటోందిట. అందువలన ఆయన కాసేపటికి వెళ్ళిపోదాం పదండి అనేవారు. సినిమా ఎప్పుడు కూడా సినిమా వీళ్ళందరూ పూర్తిగా చూడటం అనేది జరిగేది కాదు. అలా ఎప్పుడు పనైతే అప్పుడు బాబా లేచి వెళ్ళిపోదాం పదండి అనేవారు. ఆయన వేళ్ళు విరుచుకున్న ఆహ్, శబ్దం వీళ్ళకి వినపడగానే వీళ్ళందరూ ఎవరో తోస్తూ ఉన్నట్లుగా భావించేవారు. అంటే అయిపోయింది ఇక్కడ చూడ్డము అని వాళ్ళకి తెలిసిపోయేది. గుసగుసలుగా వాళ్ళు ఏం జరుగుతోంది అని మాట్లాడుకునేవారు. బాబా వెళ్ళిపోతున్నారు అని ఒకళ్ళు చెప్పేవారు.
మిగిలిన వాళ్ళందరూ ఓ మై గుడ్నెస్ అంటూ చీకట్లోనే ఏమీ చూడలేకపోతున్నా, నిజానికి సినిమా పూర్తయితే లైట్లు వెలుగుతాయి. కానీ ఇక్కడ సినిమా పూర్తయ్యే అవకాశం లేదు వీళ్ళకి. కాబట్టి చీకట్లోనే ఏమీ చూడలేకపోతున్నా వాళ్ళ పాదాలు నేల మీద దారి వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయట. అలా అకస్మాత్తుగా లేచి వెళ్ళడం వలన సాధారణంగా వీళ్ళ ఒడిలో పెట్టుకున్నటువంటి స్కార్ఫ్‌లో లేదా చిన్న చిన్న వస్తువులో అక్కడే పారేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. బాబా బయటకు వెడుతున్నారు అని తెలియగానే అందరికంటే చివరిగా ఉండాలని ప్రయత్నించేది మణి. నిజానికి అదే అందరూ కోరుకునేవారు. అందరికంటే వెనకగా వెడదాము, మిగిలిన సినిమా కొంచెమైనా చూడొచ్చు అనుకుంటూ వీళ్ళు బయలుదేరేవారు. సినిమా మంచి పట్టులో ఉండేది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని వాళ్ళకి ఆత్రుత పెరిగేది. కానీ అవకాశం ఉండేది కాదు. మణి కూడా నెమ్మదిగా అంటే ఒక ప్రక్కన సినిమా వైపు దృష్టి పెడుతూనే, ఆ డైలాగులు వింటూనే ముందుకి నడిచేది. చివరకు సినిమా అలా ఫాలో అవుతూ కర్టెన్ బయటకు వచ్చే వరకు అలా ఫాలో అయ్యేది. చివరగా అందరూ కారెక్కేసేవారు. చివరగా కారెక్కేది మణి మాత్రమే. అలా చివరగా కూర్చున్నటువంటి మణిని అందరూ అడిగేవారట. "ఏం జరిగింది? చివరగా నువ్వే కదా వచ్చావు. ఏం జరుగుతోంది?" అని అడిగేవారు. "ఏం లేదు. అలాగే ఉంది. ఆ సీను అలా నడుస్తూనే ఉంది" అని నిరాశగా చెప్పేది మణి. కానీ బాబా చాలా వరకు వీళ్లకు వినోదం కలిగించేలాగే చూసేవారు. ఒకవైపు అన్నీ చాలా ఖచ్చితంగా, కఠినంగా నియమాలు ఉన్నప్పటికీ, మరోవైపు వీళ్ళకి అన్నీ ఆనందాన్ని కలిగించేటటువంటి విషయాల్ని అందించేవారు. ఉపవాసాలు ఉండేవి, విందు భోజనాలు అందించేవారు. అలాగే జూకి వెడుతూ ఉండేవారు. లేక ఆయనతో ఆటల్లో పాల్గొనేవారు. పెంపుడు జంతువుల సంరక్షణలో ఉండేవారు. ఇలా ఎన్నో ఎంజాయ్ చేసేవారు. మరోవైపు బాబాతో జీవితం మణి చెప్తోంది సూర్యునికి దగ్గరగా ఉండడం లాంటిది. సూర్యునికి దగ్గరగా జీవించడం ఎలాంటి కఠినతరంగా ఉంటుందో, కష్టంగా ఉంటుందో అలాగే ఉండేది మా జీవితం అని చెప్పేది. అది నిజానికి తమాషా కాదు. ఈ భూమిపై ఇంకేమీ వాళ్ళకి మిగలదు. ఏం చెయ్యాలని వాళ్ళకి ఆలోచన కూడా రాదు. అంత కఠినతరంగా ఉంటుంది బాబాతో జీవించడం. అలా ఒకసారి కాశ్మీర్‌కి వెడుతూ ఉన్నారు. ఆ సమయంలో వీళ్ళకి కారు చాలా సార్లు ఆగిపోయింది. ఏ పార్టు పనిచేయడం లేదు అని వీళ్ళు విసుక్కున్నారు కూడా. అక్కడ చివరకు నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి డాక్ బంగ్లాకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి అప్పుడు కావాల్సిందేమిటి? చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళకి కాస్త విశ్రాంతి, అలాగే కొంచెం స్నానం చేయడానికి వసతి. ఇదే కావాలి. కానీ అంతలో బాబా వచ్చి వీళ్ళ దగ్గరికి ఈ చుట్టుపక్కల ఎక్కడో దగ్గరలో సినిమా ఉందిట. సినిమా వేస్తున్నారు. మంచి సినిమా అది. మనం అక్కడికి వెడదాం పదండి అనేవారు. అలా ఆ సందర్భంలో బాబా అన్నారు. అంతేకాకుండా వీళ్ళను చీరలు ధరించి రండి అని కూడా బాబా చెప్పారు. ఎలా ఉన్నవాళ్ళు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. కాబట్టి కారులో ఉండిపోయే వీళ్ళ సామానంతా అక్కడికి వెళ్ళి చీరలు తెచ్చుకుని, మార్చుకుని బాబాతో వెళ్ళాలి. మరి అంత అలిసిపోయినటువంటి సందర్భంలో కూడా వీళ్ళు వద్దు బాబా ఈరోజు అనుకునే పరిస్థితి లేదు. బాబా కావాలి అంటే కావాలి, వద్దు అంటే వద్దు. ఇంకా వీళ్ళకి లేదు, వద్దు, కాదు అనే సందర్భం ఉండేది కాదు. కాబట్టి ఎందుకు అంటే బాబాకు విధేయత చూపించడమే వాళ్ళు అక్కడ ఉన్నదానికి ఆహ్, రుజువు. కాబట్టి వాళ్ళందరూ కూడా బాబా ఏది చెప్తే అది తల వంచి అలాగే బాబా అంటూ బాబాతో సాగడమే వాళ్ళకి కావాలి. అలా వాళ్ళు ఆ రోజు ఆహ్, కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చీరలు తీసుకొని ధరించి రెడీ అయ్యి వచ్చి మళ్ళీ కార్‌లో కూర్చున్నారు. వాళ్ళు ప్రయత్నించారు. ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాడు ప్రయత్నిస్తున్నాడు. కానీ రెడీయా
అది కారు కదలలేదు, స్టార్ట్ అవ్వలేదు. మరింత ప్రయత్నించారు. అయినా కూడా అది స్టార్ట్ అవ్వలేదు. చివరకు బాబా ఏమన్నారు, "చాలా లేట్ అయిపోయింది. అందరూ కారు దిగండి" అన్నారు. నిజానికి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? మనలాంటి వాళ్ళైతే ఎప్పుడో అక్కడి నుంచి పారిపోతాం. కానీ అంత కఠినమైనటువంటి సందర్భంలో కూడా ఒక తమాషా చెప్తోంది మడి. దాన్ని ఎంజాయ్ చేసేవారు వాళ్ళందరూ. అదేమిటి అంటే వీళ్ళందరినీ కారు దిగమన్నారు. బాబా దిగారు. హ్మ్. వీళ్ళందరూ కూడా దిగడానికి తలుపు ఓపెన్ చేస్తున్నారు. కానీ ఆ తలుపు స్టక్ అయిపోయింది. ఆ డోర్ ఓపెన్ అవ్వలేదు. అందరూ ప్రయత్నించారు. బాబా కూడా ప్రయత్నించారు. అది ఓపెన్ అవ్వలే. చివరకు రానో ముందరికి వచ్చి బాబా పక్కకు తప్పుకోండి అని చెప్పి ఆ డోర్‌ని ఒక్క తన్ను తన్నిందట. వెంటనే తెరుచుకుంది. స్త్రీలందరూ బయటకు వచ్చారు. ఇక్కడ ఈ సీను చూసేటటువంటి ఆ బంగ్లాలో ఉన్నటువంటి ఆహ్, సేవకులు, సర్వెంట్స్ కూడా వీళ్ళందరి భాగవతం చూసి నవ్వుకున్నారు. అది వాళ్ళకి అందరికీ వినోదంగా మారింది. మళ్ళీ వీళ్ళందరూ బయటకు వచ్చి బట్టలు మార్చుకుని, ఈ కారు స్టార్ట్ అవ్వకపోయేటప్పటికి రైల్లో వెళ్ళడానికి సిద్ధమయ్యేవారు. తర్వాత బాబా మహాబలేశ్వర్‌లో ఉన్నారు. 1966 సారీ 46, 47 ప్రాంతంలో. మహాబలేశ్వర్‌లో ఫ్లోరెన్స్ హాల్ అనేది ఉంది. చాలామంది అక్కడికి వెళ్లి చూసొచ్చాం. అక్కడ ఉన్నారు బాబా. ఆ సమయంలో మణి ఒక ఫోటో చు చు తీయించుకుంది. అది ఆమె చేతిలో స్కాటిష్ టెరియర్ క్రాకర్‌ని పట్టుకునున్నటువంటి ఆ కుక్క పిల్ల ఉన్న సందర్భంలో తీసిన ఫోటో. ఆ ఫోటోలో హెదర్ నాడిల్ చెప్తోంది. మణి చాలా చిన్నదానిలా కనిపిస్తుంది. 14 సంవత్సరాలు ఆశ్రమంలో నివసిస్తోంది అంటే ఎవరూ నమ్మేశక్యంగా లేదు ఆ ఫోటో. అయినా ఆమె ముఖంలో లోతైన అనుభవం కనిపిస్తుంది అంటోంది. అది మహాబలేశ్వర్‌లో ఉన్నటువంటి ఫ్లోరెన్స్ హాల్‌లో తీసినటువంటి ఫోటో. ఎప్పుడూ బాబాతో ఉండగా అనేక అనుభవాలు ఎదురయ్యాయి. మనం అందరం చదువుకున్నాం. చిన్న చిన్న గదుల్లో, షెడ్డుల్లో ఉండేవారు. అలాగే అద్భుతంగా ఉండేటటువంటి భవనాల్లో కూడా వీళ్ళు ఉండేవారు. అలాంటి భవనాలలో ఈ ఫ్లోరెన్స్ హాల్ కూడా ఒకటి. తర్వాతి సంవత్సరాల్లో బాబాతో చాలామంది అక్కడికి వచ్చి చాలా సార్లు అక్కడ ఉన్నారు. మహాబలేశ్వర్‌కి వెళ్ళే ముందు బాబా మెహ్రా, మణి, నెహ్రూ కిట్టీలతో వెంగుర్లా అనే ప్రాంతానికి వెళ్లారు. అది గోవాకు సమీపంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం. అక్కడ వీళ్ళందరూ కూడా ఈత కొట్టేవారు. బాబా కూడా దూరంగా కూర్చొని గమనించేవారు. మధ్యాహ్నం బీచ్‌లో నడిచి వెడుతూ ఉండేవారు బాబాతో పాటు. ఆకర్షణీయమైనటువంటి నత్తగుల్లలను ఏరుకునేందుకే మణి చూస్తూ ఉండేది. ఇది వాళ్ళ అందరికీ కూడా నిజంగా ఒక ట్రీట్. అంటే మనసుకి ఆహ్లాదం కలిగించేటటువంటి మనసుకి విందు. బాబాతో నడవడము, బాబా ఎదురుగా వాళ్ళు పనులు చేయడము, ఇవన్నీ వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగించే విషయాలు. పాత రోజులు తిరిగి వచ్చినట్లుగా మహాబలేశ్వర్‌లో బాబా ఉన్న సందర్భంలో మెహరాబాద్‌లో ఉన్నటువంటి స్త్రీలను, పురుష మండలి వారిని, అలాగే చుట్టుపక్కల బాబాకు అత్యంత సన్నిహితులైనటువంటి బాబా ప్రేమికులను అందరినీ తనతో వచ్చి కొన్ని రోజులు ఉండమని చెప్పారు. ఈ ఫ్లోరెన్స్ హాల్‌లోనే చాలా అక్కడ అందరూ కూడా ఉన్నారు. పక్కనే మస్తుల ఆశ్రమం కూడా స్థాపించారు. నిజానికి మస్తులతో పనిచేయడం అనేది బాబాకు చాలా ఇష్టమైనటువంటి విషయం. బాబా మస్తుల విషయంలో చెప్తూ మణి అంటుంది. ఒక క్షణకాల దర్శనం లభిస్తే అంటే బాబా యొక్క నిజ దర్శనం లభిస్తే నీ విధిని నీవు నిర్వర్తించలేవు. అంటే అంతటి ఆ అనుభవానికి లోనైపోతాం. అందులో మునిగిపోతాం.
ఇంకా కొంచెం అనుభవిస్తే ఇంకా ఆయన పని జరగదు. బాబా మనతో చేయించుకోవాల్సినటువంటి పని ఎంత అనుభవం ఇవ్వాలో అంత అనుభవం ఇచ్చి చేయించుకుంటారు. మరి మస్తుల విషయంలో ఎలా ఉంటుంది? ఆయన వాళ్ళ ఇచ్చేటటువంటి ఆ ప్రేమ మధువును గ్రోలి వాళ్ళు ఆ మత్తులో మునిగి ఉండిపోతారు. మరి సాధకుల విషయంలో ఎలా ఉంటుంది అంటే, బాబా ఎప్పుడూ మస్తులతో దగ్గరగా ఉంటారు. సాధకులను కొంచెం దూరం పెడతారు. ఎందుకు అంటే మస్తులు ఏమీ కోరుకోరు. సాధకులు మాత్రం వాళ్ళల్లో చిన్న చిన్న కోరికలుంటాయి. భగవద్ అనుభవం కావాలనో, సాక్షాత్కారం కావాలనో ఇలాంటి కోరికలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మస్తులతో ఉన్నంత సామీప్యంలో మిగిలిన వాళ్ళతో బాబా ఉండరు అని చెప్తోంది మణి. ఈ ఫ్లోరెన్స్ హాల్లో ఉన్న సందర్భంలో మణి వంట చేయలేదు. కేటీ, ఖుర్షద్ ఉన్నారు. అలాగే మార్గరెట్ ఇక్కడ లేదు. ఆ సమయంలో ఆమెను తన దేశానికి పంపించేశారు. దశాబ్దాల తర్వాత కూడా ఈ ఫ్లోరెన్స్ హాల్కి వస్తూ ఉండేవారు మండలి వారు, స్త్రీలు. మెహ్రూ కూడా అక్కడికి వచ్చి తనతో బాబా ప్రేమికులను తీసుకువచ్చింది. వాళ్ళున్న గదుల్ని చూపించింది. అది అప్పటికి బాగా అయిపోతూ ఉంది. అప్పటికి కూడా అది అంతకు ముందు ఎంత అందంగా ఉందో ఆ సమయంలో చూసిన వాళ్ళందరూ కూడా గుర్తించగలరు. పైన కూడా విశాలమైనటువంటి గదులున్నాయి. బాబాతో ఆ రోజుల్లో వాళ్ళు ఆడుకునేటటువంటి అంటే బాబాతో ఆడుకున్నటువంటి బ్యాడ్మింటన్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు, అలాగే అక్కడ ఉన్నటువంటి తోటలు ఇవన్నీ మెహ్రూ చూపించేది. బాబాతో వాళ్ళు నడిచినటువంటి ప్రదేశాలు, రోడ్లు ఇవన్నీ కూడా చూపించేది. అలాగే బాబా చాలా దూరం నడిచి వచ్చేలా బాబా ప్రోత్సహించేవారు వీళ్ళని. మహాబలేశ్వర్లో ఉండగా వీళ్ళకి వ్యాయామం చేసేందుకు కూడా బాబా ప్రోత్సహించారు. బాబాతో వాళ్ళు వెళ్ళినటువంటి పిక్నిక్స్ గురించి, క్రికెట్ ఆట ఆడడం, అలాగే సేవకుల పిల్లలతో కూడా బాబా ఆటలు ఆడుతూ ఉండేవారు. అలాగే బాబాతో ఉన్న పెంపుడు జంతువులతో కూడా చాలా ప్రత్యేక శ్రద్ధను చూపించేవారు బాబా. వాటికి స్వయంగా తినిపించేవారు. వాటికి అలా స్వయంగా తినిపించేటప్పుడు ఆయన ముఖంలో అద్భుతమైనటువంటి ప్రేమ గోచరించేది అని మణి చెప్తూ ఉండేది. అలాగే సతారాలో ఉన్నారు. 1947వ సంవత్సరం అది. సతారాలో ఉన్న సమయంలోనే డాక్టర్ గోహెర్ ఇరానీ స్త్రీల ఆశ్రమంలో శాశ్వతంగా ఉండేందుకు వచ్చి చేరింది. అంతకుముందు కూడా అప్పుడప్పుడు ఆమె చదువుకుంటూ ఉండే సమయంలో కూడా బాబా ఎక్కడ ఉంటే అక్కడకు వస్తూ వెడుతూ ఉండేది. ఇక అప్పటి నుండి బాబా ఎక్కడ ఉంటే అక్కడ ఈ నలుగురు స్త్రీలు ఉండేవారు. ఎవరెవరు? మెహరా, మణి, మెహ్రూ, గోహెర్. సతారాలో ఉండగా నోరినా, ఎలిజబెత్ని కూడా బాబా పాశ్చాత్య దేశాల నుండి తనతో 2 సంవత్సరాలు ఉండేందుకు పిలిచారు. వాళ్ళని వేరే ఇంట్లో ఉంచారు. గోహెర్ వాళ్ళ అవసరాలు చూస్తూ ఉండేది. సతారాలో వాళ్ళందరూ కలిసి శివాజీకి సంబంధించినటువంటి అనేక కోటలు దర్శించారు. ఒకసారి బాబా 21 రోజులు ఏకాంతంలో పనిచేశారు. ఆ సమయంలో మణికి ఒక చిన్న లేఖ రాశారట బాబా. అందులో ఇలా ఉంది: డియరెస్ట్ సిస్టర్ మణి, మీరంతా మామూలుగానే మీ పనులు నిర్వహించండి, తోట పని చెయ్యండి, బ్యాడ్మింటన్ ఆడండి, అలాగే అందరూ కలిసి నవ్వుకోండి, మాట్లాడుకోండి, మామూలుగానే అంతకుముందు ఎలా ఉండేదో అలాగే వాకింగ్కి వెళ్ళిరండి, క్రేకర్తో ఆడుకోవచ్చు, అది అరిస్తే కూడా నా పనికి ఆటంకం కాదు, ఈ క్రేకర్ని కూడా వాక్కి తీసుకువెడుతూ ఉండండి, అలా తీసుకువచ్చిన తర్వాత వెనుక వైపు హాల్లోనూ కట్టివేయండి. అలాగే ఈ లేఖని మెహ్రాకు కూడా చదివి వినిపించు, సమాధానం పంపించు. నాకు ఏకాంతంలో ఉండగా
అంటే ఏకాంతం ముగిసే వరకు ఇంకా నీకు లేఖ వ్రాయడం కుదరదు అని బాబా చెప్పారు. వాళ్ళందరూ 3 నెలలు సతారాలో ఉన్నారు. తర్వాత అక్కడి నుండి బయలుదేరారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా 3 సంవత్సరాల కాలం ఎంత సంతోషంగా గడపబోతున్నారో, వాళ్ళ జీవితాల్లో ఎంత గొప్ప మార్పు రాబోతుందో వాళ్ళకి తెలియదు ఆ సమయంలో. అలా 1947 సెప్టెంబర్లో వీళ్ళందరూ మెహ్రాజాద్‌కి తిరిగి వచ్చారు. ఈసారి వాళ్ళతో పాటు గోహెర్ కూడా ఉంది. ఇది వారి మెహ్రాజాద్‌లో ఉన్నటువంటి లాంగ్ స్టే. గోహెర్ కూడా ఉంది కదా! ఈ సమయంలోనే గోహెర్ వాళ్ళతో ఉంది. బాబా దగ్గరుండి సేవ చేయడానికి వచ్చినప్పుడు ఆమె మొదట ఏమని అనుకుని ఉంటుంది, మనందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది. ఆమె డాక్టర్ చదివింది, బాబా దగ్గరికి వచ్చి శాశ్వతంగా బాబాతో ఉండిపోయేలాగా వచ్చింది. ఎందుకు, ఎలా వచ్చింది? ఆమె మనసులో ఉండేటటువంటి భావన ఏమిటి అంటే, ఒక డాక్టర్‌గా బాబాకు తన సేవల్ని అందించాలి. ఆమె బాబా కొరకే డాక్టర్ చదివింది. అది ఆమె స్వభావానికి తగినదే. అంతటి సౌమ్యమైనటువంటి స్వభావం. విధి నిర్వహణలో ఆమె మేటి. కష్టపడి పనిచేసేది. నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకు వచ్చేది. సౌమ్యంగా ఉండేది. బాబా పట్ల ఆమె ప్రేమ ఆమెను డాక్టర్ చదివించేలా చేసింది. ఆయనకు, మండలి వారికి సేవ చెయ్యాలని, ఆయనతో నివసించాలని, అలా ఉండేలాగా ఆమె ప్రేమ ఆమెను పురికొల్పింది. బాబా కూడా ఆమెను అలాగే ప్రోత్సహించారు. నీ చదువు పూర్తయ్యాక వచ్చి నా ఆరోగ్యం చూద్దు గాని. అలాగే నీకు చాలా పని ఉంటుంది సుమా. మొదట్లో చాలా పని ఉంటుంది. జాగ్రత్త, దానికి ప్రిపేర్ అయ్యిరా అని చెప్పారు. అందువలన ఆమె పూర్తి ఉత్సాహంతో వచ్చింది. ఒక డాక్టర్ కోర్సు పూర్తి చేసి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఉత్సాహం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి చదివినటువంటి ఆ చదువుకు సార్థకత సంపాదించుకోవాలని, అలా వాళ్ళు ముందు పని చెయ్యాలని కూడా వాళ్ళల్లో ఉత్సాహం ఉంటుంది. అలా ఆమె పూర్తి ఉత్సాహంతో డాక్టర్‌గా బాబాకు సేవ చేయగలను అనేటటువంటి ఒక సహజమైనటువంటి గర్వంతో కూడా ఇక్కడికి వచ్చింది. అవతార పురుషునికి వ్యక్తిగత డాక్టర్‌గా పనిచేయడం అంత చిన్న విషయం కాదు. మామూలు విషయం కాదు. అందువలన 1947లో బాబా దగ్గరకు వచ్చేసినటువంటి ఆమె తన రేస్‌ని ప్రారంభించింది అంటోంది మణి. అంటే తన పరుగు పందాన్ని అక్కడ నుండి ప్రారంభించిందట. అయితే ఆమె వచ్చిన తర్వాత బాబా ఆమెను ఎలా తయారు చేశారు అంటే, ఆమె తాను డాక్టర్‌ని అనే సంగతి పూర్తిగా మర్చిపోయేలా చేశారట. అలాంటి పరిస్థితులు కల్పించారు బాబా. పూర్తిగా విరుద్ధమైనటువంటి పనులు చేయించేవారు. వెంటనే బాబా ఆమెలో ఉండేటటువంటి విధేయతను పరీక్షించడం ప్రారంభించారు. మొదట ఆమెకు డాక్టర్‌గా పనివ్వలేదు. ఏం పనిచ్చారు అంటే, బాతులను, కోళ్లను సంరక్షించమని. ఆమె చదివిన చదువేమిటి? ఆమెకు చెయ్యాలని ఉత్సాహం ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఆమెకు బాబా చెప్పినటువంటి పని ఏమిటో మనకి ఆశ్చర్యం కలగక మానదు. బాతుల్ని కాయమన్నారు. బాతుల్ని కాయడానికి, కోళ్లను పెంచడానికి డాక్టర్ చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ బాబా ఎలాంటి అంటే మనసులతో పనిచేస్తారు బాబా. ఆమె తాను డాక్టర్‌ని అని మరిచిపోయే స్థితికి తీసుకురావాలి. అది ఆయన పని. కాబట్టి బాతులను కాయమన్నారు. అది మొదటి విధి. కోళ్లను పెంచమన్నారు. నిజానికి బాబా పెంపుడు జంతువులు బాబా దగ్గర అనేక ఉన్నాయి. అనేక సందర్భాలలో మనం వాటి విషయాలను కూడా చదువుకున్నాం. ఈ జంతువుల్ని పరిరక్షించడం అనేది పూర్తి ఏకాగ్రత, పూర్తి శ్రద్ధ పెట్టి పెంచాలి వాటిని. బాబా దగ్గర ఉండేటటువంటి సాధారణంగా చూస్తూ ఉంటాం మనం.
కొంతమంది ఇళ్లల్లో పెంపుడు జంతువులు ఉంటాయి. వాటి మీద పూర్తి ప్రేమను పెట్టి మనం వాటికి సేవ చేస్తూ ఉంటారు సాధారణంగా. కానీ పరాయి వాళ్ళ విషయంలో మన మానసిక స్థితి అలా ఉండదు. ఏదోలే అది ఆడుకుంటుంది. ఏదోలే అది ఆహ్, దానికేదో పెడదాము ఇలాగే అనుకుంటాం. కానీ బాబా దగ్గర అలాంటివేమీ పనికిరావు. సర్వశక్తిని ఒడ్డి పని చెయ్యాలి. ఇతరుల పెట్స్ రక్షించడం వంటిది కాదు. వాటి గురించి ఏమాత్రమూ నిర్లక్ష్యం వహించకూడదు. బాబా తన పెట్స్ గురించి చాలా పర్టిక్యులర్‌గా చాలా ప్రత్యేక శ్రద్ధను తీసుకునేవారు. ఏమాత్రం లోటున్నా చాలా కోపం వచ్చేదాయనకి. ప్రపంచంలో అన్ని రకాల జంతువుల కొరకు ఆయన జంతువులతో పనిచేస్తారు. అలాగే అన్ని రకాల పక్షుల కొరకు పక్షులతో పనిచేస్తారు అని మండలి వారికి, స్త్రీలకు తెలిసేలా సూచనలిచ్చేవారు. ఏమైతేనే గోహెర్ మొట్టమొదటిసారి మెహరాజాద్ వచ్చినప్పుడు ఆమె తన డాక్టర్ పని చేయడానికి బదులు, తన మెడికల్ బుక్స్ చదువుకునేందుకు బదులు డక్స్ గురించి, హెన్స్ గురించి మ్యాగజైన్స్‌కి వ్రాసి పంపించేది. బాబా కూడా బాగా పర్టిక్యులర్‌గా ఆ బాతుల పెంపకం విషయంలో శ్రద్ధ వహించేవారు. అవి ఏం తిన్నాయి? వాటికి ఏం పెట్టావు? అవి ఎలా పెరుగుతున్నాయి? వాటి ఆరోగ్యం ఎలా ఉంది? ఇవన్నీ బాబా అడిగేవారు. అడిగి తెలుసుకునేవారు. ఊరికే వాటికి ఫుడ్ పెట్టేస్తే సరిపోదు. వాటిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా? చార్కోల్ ఉందా? ప్రోటీన్స్ ఉన్నాయి. అవి ఎంతెంత మోతాదులో ఉన్నాయి? ఇవన్నీ లెక్క వేయాలి. ఒకసారి మణి అలా పక్క నుంచి అంటే గోహెర్ పక్క నుంచి పెడుతోందట. గోహెర్ వైపు చూసింది. ఆమె ఎలా పని చేస్తోందో చెప్తోంది. ఎంత జాగ్రత్తగా, శ్రద్ధగా వాటికి పెట్టే ఆహారంలో ఒక కంసాలి ఎలాగైతే బంగారము లేదా వెండి ఎంత జాగ్రత్తగా చిన్న వీసమెత్తు తేడా లేకుండా తూకం వేస్తూ ఉంటాడు. అలా ఆమె ఇటు అటు కూడా ఆ తూకం ఇటు అటు కూడా పోకుండా అంత శ్రద్ధగా బాబా చెప్పినటువంటి పద్ధతిలో వాటికి ఆహారాన్ని కలిపి పెడుతోంది. అంత శ్రద్ధగా పనిచేస్తోంది అని మణి చూసి చెప్పేది అందరికీ. ఆమె తన విధిని చాలా సూక్ష్మంగా, క్షుణ్ణంగా పరిశీలించి శ్రద్ధగా పనిచేస్తోంది. అలాగే అదే శ్రద్ధను ఒక డాక్టర్‌గా కూడా తన పనిపై పెట్టేది. మెడికల్ బుక్స్ చదవకుండా ఆ సమయంలో డక్స్‌కి, హెన్స్‌కి చెందినటువంటి పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతూ ఉండేదట. ఇది నిజానికి ప్రధానమైనది ఇక్కడ ఏమిటి? బాతుల్ని పెంచడము, కోళ్ళని పెంచడం కాదు. బాబాకు విధేయత చూపించడం ఇక్కడ కనిపిస్తుంది. అదే ప్రధానమైనది. అలా బాబా మన అహంపై పనిచేస్తారు అంటుంది మణి. ఎంత చిన్నదైనా, అది ఎంత అల్పమైనది అది కాదు. ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు, ఎంత గాంభీర్యాన్ని చూపిస్తున్నావు, అది చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా ఒకే రకమైనటువంటి శ్రద్ధను చూపించాలి అని బాబా కోరుకునేవారు. ఆయన చెప్పిన దాన్ని అది మంచిదా, చెడ్డదా, లేదా అది చిన్నదా, పెద్దదా అని జడ్జి చేయడం అనేది మన పని కాదు. సంపూర్ణంగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. నీకెలాంటిది పనైనా ఆయన చెప్పవచ్చు. ఎంత పెద్ద పనైనా చెప్పవచ్చు. అది కాదు. మనం ఆయనని జడ్జి చేయలేము. అలా ఇక్కడ గోహెర్ చేసే పని కూడా అలాంటిదే. అలా ఆమె శ్రద్ధ చూస్తే ఆమె కలల్లో కూడా ఈ డక్సు, హెన్సే వస్తాయేమో అనిపించేదట మణికి. ఆ విషయాన్ని మణి చెప్తోంది. ఎల్లవేళలా ప్రతి చిన్న వస్తువు బజార్ నుండి కావలసి వస్తే ఏదైనా సరే బాబా ద్వారానే తెప్పించుకోవాలి. మేము మా కొరకు ఏది అడిగేవాళ్ళం కాదు. గోహెర్ కూడా అలాగే ఉండేది. ఏది కూడా తన కోసం ఏది కూడా అడిగేది కాదు. కానీ ఒకరోజు డక్స్‌కి వేసే ఆహారం గురించి బాబాకు ముందుగా చెప్పడం మర్చిపోయింది. హఠాత్తుగా ఆ డబ్బాలో పిండి అయిపోయినట్లు గమనించింది. ఇప్పుడిది చాలా పెద్ద విపత్తు అయిపోయింది ఆమె దృష్టిలో.
ముందుగానే నాకు తెలియపరచండి అని బాబా ముందుగానే సూచించారు. అది బాబా ఆదేశం కూడా. ఆమె వెంటనే పురుష మండలి వైపు, వాళ్ళుండే వైపు పరుగుపెట్టింది. బాబా ఎక్కడా? బాబా ఎక్కడా? అంటూ చుట్టూ చూసింది. ఆ సమయంలో బాబా ఒక మండలి సభ్యుని గదిలో కూర్చుని ఉన్నారు. కాకభార్య అక్కడే ఉన్నాడు. అక్కడ బాబా కూర్చుని ఉండడం కనపడింది గోహెర్కి. ఆయన ఎవరితోనో ఎంతో ప్రేమతో, దయతో వాళ్ళకి దర్శనాన్నిస్తున్నారు. అక్కడికి వచ్చింది ఒక తత్వవేత్త. ఆయన బాబాని ఏదో ప్రశ్నిస్తున్నారు. బాబా కూడా తన అక్షర ఫలకంపై చక్కగా సమాధానమిస్తున్నటువంటి సందర్భం. అప్పుడు గోహెర్ అక్కడికి వెళ్ళింది బాబాతో ఈ విషయం చెప్పాలని కంగారుగా. ఆ తలుపు దగ్గర నిలబడినటువంటి గోహెర్కి అటువైపు ఎవరున్నారో తెలియలేదు. బాబా మాత్రమే కనిపిస్తున్నారు. బాబా వైపు ఎంతో దీనంగా చూస్తూ, బాబా డక్స్కి ఆహారం అయిపోయింది, నేను చెప్పడం మరిచిపోయాను అని చెప్పింది. బాబా వెంటనే ఆమె వైపు చూశారు. చిరునవ్వుతో సమాధానం చెప్పారు. ఎవరికి? ఆమె కాదు, అక్కడ ఉన్నటువంటి తత్వవేత్తకు. బాబా అంటున్నారు, చూడు ఇప్పుడు నేనేం చెయ్యవలసి వచ్చిందో. నీకు 7వ భూమికకు గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను డక్స్ స్థాయికి దిగి రావాలి. అటువంటి పరిస్థితి నాది అంటూ తమాషాగా చెప్పారట. పాపం గోహెర్ ఈ విషయం విని ఎంతో నొచ్చుకుంది. అయ్యో, అటువంటి సందర్భంలో నేను బాబాని డిస్టర్బ్ చేశాను అని. వీళ్ళందరూ ఆ విషయం తర్వాత తెలుసుకుని మణి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా గోహెర్ని ఆట పట్టించారు. అలా అనేక సందర్భాలలో బాబా యొక్క హాస్య చతురతను కూడా మనము వింటూ ఉన్నాం. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.